రెడ్డిగా ఏపీ మంత్రి లోకేష్ రేపు ఢిల్లీకి అయితే వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ప్రధాని అపాయింట్మెంట్ ఖరారు కావడంతో ఢిల్లీకి లోకేష్ అయితే వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. ఇక విశాఖ, అమరావతిలో లోకేష్ పర్యటనలో భాగంగా తనను వచ్చి కలవాల్సిందిగా లోకేష్ కు మోదీ సూచించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల కష్టాన్ని చూసి భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో భూభారతి చట్టం పైలట్ ప్రాజెక్టు కింద రైతులను ఎంపిక చేశారని తెలిపారు. గత ప్రభుత్వంలోని ధరణి చట్టం ద్వారా రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యారని పొంగులేటి ఎద్దేవా చేశారు. భూభారతి ద్వారా రైతులు తమ సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకునే సౌకర్యం ఉందని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసము ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ కూడా చేస్తోందని వెల్లడించారు. అనంతరం జిల్లాలో సమస్యలను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్కి ఆయన సూచించారు. పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి ఐకేపీ సెంటర్లో సన్నవడ్లు సరైన ధరకు కొనడం లేదని రైతులు రాస్తారోకో చేశారు. ఆ సమయంలో పెద్దపల్లి వైపు వెళ్తున్న కాంగ్రెస్ నేత అట్లకుమార్ దేవునిపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ చైర్మన్ రైతులను దూషిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఇది చూసి ఆగ్రహించిన రైతులు ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పెద్దపల్లి పోలీసులు పరిస్థితిని నియంత్రించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి భారీ విరాళం అందింది. 7 కోట్ల రూపాయల విలువ గల శ్రీవారి కటివరద హస్తాలను ప్రముఖ పారిశ్రామికవేత్త సంజీవ్ గోయంకా ఆలయ అధికారులకు అందజేశారు. అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి దగ్గరుండి ఆ భారీ కానుకలను స్వీకరించారు. వజ్ర వైఢూర్యాలతో కూడిన కానుకను శ్రీవారికి కైంకర్యాల సమయంలో అలంకరించనున్నారు. We had very good darshan. We go away with a lot of humility and gratitude. So what is the donation for Venkatesh? Katika Hastam, Vaikuntha Hastam, Katika Hastam. It's what we do is something very small. It's the Lord's going back to the Lord. Lord's blessing
We had very good darshan. We go away with a lot of humility and gratitude. So what is the donation for the meditation? కటిక హస్తం వైకుంఠ హస్తం వైకుంఠ హస్తం కటిక హస్తం It's what we do is something very small. It's the Lord's going back to the Lord. Lord's blessing. We had very good darshan. We go away with a lot of humility and gratitude. So what is the donation for the meditation? కటిక హస్తం వైకుంఠ హస్తం వైకుంఠ హస్తం కటిక హస్తం It's what we do is something very small. It's the Lord's going back to the Lord. Lord's blessing. బాపట్ల జిల్లా చీరాలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. పట్టణంలోని 2 టిఫిన్ హోటల్స్లో టిఫిన్స్ తయారీ కోసం ఉపయోగించే పప్పు దినుసుల శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కి పంపినట్లుగా తెలిపారు. జానకి హోటల్ లైసెన్స్ రెన్యువల్ గడువు ముగియడంతో హోటల్ యాజమాన్యానికి నోటీసులను జారీ చేశారు. ఇక శాంపిల్స్ లో వచ్చే రిజల్ట్ ప్రకారమే హోటల్ యాజమానులపైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆహార భద్రతా నియమాలు పాటించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు గరికపాటి ప్రభాకర్ రావు హెచ్చరించారు. ఈరోజు చీరాల్లో బస్టాండ్ దగ్గర బాలాజీ టిఫిన్స్, తర్వాత జానకి టిఫిన్స్, తర్వాత అను స్వీట్స్ ఈ తనిఖీలు చేయడం జరిగింది. బాలాజీ టిఫిన్స్ దగ్గర అంతా తనిఖీలు చేసాము. తర్వాత అక్కడ 2 శాంపిల్స్, ధనియాల శాంపిల్ ఒకటి, మినపగుళ్ళు ఒకటి శాంపిల్ తీయడం జరిగింది. అవి ల్యాబొరేటరీ పంపిస్తాము. అలాగే జానకి హోటల్ దగ్గర కందిపప్పు శాంపిల్ తీయటం జరిగింది, కందిపప్పు శాంపిల్ తీయటం జరిగింది. దాన్ని కూడా ల్యాబ్ పంపిస్తాము. ఇక్కడ అను స్వీట్స్కి వచ్చేసరికి ఇక్కడ కూడా చెక్ చేసి ఒక శాంపిల్ తీస్తున్నాము. శాంపిల్స్ ఇవన్నీ హైదరాబాద్ ల్యాబ్కి వెళ్తాయి. ల్యాబ్కి వెళ్ళిన తర్వాత దాని రిపోర్ట్స్ ఆధారంగా సబ్స్టాండర్డ్ వచ్చిందా, మిస్బ్రాండెడా, అన్సేఫ్ అనే దాని ఆధారంగా వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది. హోటల్స్లో ఒక హోటల్కి, జానకి హోటల్కి మాత్రం లైసెన్స్ లేదని చెప్పి నోటీస్ ఇచ్చాము. వాళ్ళకి 14 రోజుల్లో లైసెన్స్ తీసుకోవాలి. తీసుకోకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. శాంపిల్ అనేది ధనియాలకు అనేది కలర్ కోటెడ్ లాగా మాకు అనుమానంగా ఉంది. దాన్ని చెక్ చేసాము. దానివల్ల దాన్ని తర్వాత మినపగుళ్ళు అనేది పౌడర్ కోటింగ్ ఉందని చెప్పి ఆ కారణాలతో మేము శాంపిల్ తీయడం జరిగింది. అలాగే జానకి టిఫిన్స్ దగ్గర వచ్చేసరికి పప్పు కలర్ అనేది కనిపిస్తుంది. మాకు చెక్ చేసాము, లైట్ కలర్ లాగా ఉంటే దాన్ని కూడా శాంపిల్ తీసాము. ఈ స్వీట్ షాప్లో కూడా కలర్స్ ఉన్నాయి. కలర్స్ స్వీట్ షాప్లో కలర్స్ వాడచ్చు, కానీ ఎక్సెస్ కలర్ అనేది వాడకూడదు. ప్రతి స్వీట్ షాప్ కానీ, హోటల్స్ కానీ, టిఫిన్ బండ్లు కానీ ఏదైనా సరే ఫుడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేయకూడదు. ఫుడ్ లైసెన్స్ కంపల్సరీ తీసుకోవాలి. తీసుకోని వాళ్ళ మీద మాత్రం కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది. ఈరోజు చీరాల్లో